ఏందండి పవన్ కళ్యాణ్ గారు మీకు భావస్వరూప్యమా? తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి పొంతలు లేని పార్టీ. మీరు అవకాశం కోసం అవసరం కోసం జగన్ భయం కోసం ఈ రోజు జతకట్టారు. తెలుగుదేశం జెండా వేరు అజెండా వేరు, జనసేన జెండా వేరు అజెండా వేరు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం వేరు, చంద్రబాబు నాయుడు గారి ఆశయం వేరు, బీజేపీ ఆశయం వేరు. వేరే ఓట్లు పడవు, మీరు అవి పక్కన మాట్లాడరు సార్. దయచేసి వినండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ ఓట్లు ముస్లిం ఓట్లు లేకపోతే 2014లోనే బీజేపీతో సపోర్ట్ పోయేవాడు, బీజేపీతో పొత్తు పెట్టుకునేవాడు సార్. 2017లో ఎందుకు ట్రై చేశారంటే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడానికి ట్రై చేశామంటే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులకి సహకరించలేదు, పొత్తులకి పోలేదు. నంద్యాల బై ఎలక్షన్ లో ఓడిపోయారు. దిక్కు తెలియని పరిస్థితుల్లో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మన పవన్ కళ్యాణ్ గారితో పొత్తు కావాలని పరిగెట్టింది మీరు. విజయసాయి రెడ్డిని వారి ఇంటికి పంపించింది మీరు. విజయసాయి రెడ్డి దిక్కులేని వాళ్ళగా తిరిగింది విజయసాయి రెడ్డి గారికి. ఆయన చీపు అంటే పవన్ కళ్యాణ్ గారు చీపు అంటే కూడా సిగ్గు లేకుండా ఆయన పార్టీ చుట్టూరు ఆయన ఆఫీస్ చుట్టూరు తిరిగింది మీరు. ఆ తిరిగిన తర్వాత కూడా దిక్కులేని పరిస్థితి. కాకపోతే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని జనాలు లేకపోయి అడుక్కొని చెమట పట్టిన ముఖాన్ని జనాలను చూపించి సానుభూతి తెచ్చుకొని వేరే దారి లేక ఏ జనాల్లో వాళ్ళకు చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పి నవరత్నాలు అనే పేరుతో మొత్తము ఈ దేశంలోని అప్పులన్నీ తెచ్చి రాష్ట్రం ఇప్పుడు దాకా 2,75,000 కోట్ల అప్పు. ఇంకా 2 సంవత్సరాలు కాలేదు, 2 సంవత్సరాలు కాలేదు, 2,75,000 కోట్ల అప్పు. అప్పులో భారతదేశంలో అక్రమంగా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఈ రకంగా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడారు? అప్పుల గురించి మాట్లాడతారు విజయశేఖర్ గారు. మీరు అసలు 2,30,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే ఈ రోజు 2 సంవత్సరాల్లోనే 2 సంవత్సరాలు కూడా కాదు 2,75,000 కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు డిస్ట్రిక్ట్గా మాట్లాడుతున్నారు మీరు. రెడ్డి గారు ఆగండి, రెడ్డి గారు ఆగండి, అన్ని రకాల విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి, మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు ఆగండి. ప్రతి సామాజిక వర్గాన్ని సర్వనాశనం చేసి రైట్. ఇద్దరు రెడ్డి గారు కొంచెం సంయమనం పాటించండి, కాసేపు ఆగండి. ప్రజలకు సంబంధం లేకుండా కార్యకర్తలు పట్టుకోకుండా నాయకులను పక్కన పెట్టి ఆఖరికి 11 సీట్ల పరిమితమై అందరినీ పక్కన పెట్టి ప్రజాసేవలో మునిగాడండి ఆయన. ప్రజల కోసం ఉన్నారని కార్యకర్తలను కూడా బేఖాతరు చేస్తూ ప్రజల కోసమే బతికాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల కోసమే బతికాడు. మేము కార్యకర్తలకు దోషిపెట్లా, మా పార్టీ కార్యకర్తలకు మీ మాదిరిగా దోషిపెట్లా, పచ్చ జోబీల్లో డబ్బులు పెట్టలా. మేము కార్యకర్తలకు దోషిపెట్లా, పచ్చ జోబీలో డబ్బులు పెట్టలా. ప్రజాసేవ కోసం, ప్రజల కోసం పాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు కార్యకర్తలకు ఏం చేయలేదన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2.0 చూపిస్తాను, కార్యకర్తలను పట్టించుకుంటాను అంటున్నారు. మీరే అన్నదే నిజమైతే అప్పుల్లో పచ్చ జేబుల్లో నింపుకోకపోతే 2.0లో కార్యకర్తల జేబులు నింపుతారని మీరు ఒప్పుకుంటున్నారా? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎమ్మెల్యేలు ఎవరిని పట్టించుకోవాలి. ఎమ్మెల్యేలు కూడా వదిలేసి ఆఖరికి ఒక్క మాట సార్ ప్లీజ్ మీరే మాట్లాడండి. ఎమ్మెల్యేకి వాల్యూ ఇచ్చారా? వాలంటీర్లు పెట్టి ఎమ్మెల్యే చేయాల్సిన వాలంటీర్లు చెప్తే ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి దోచుకుంటా ఉంటే ఈ రోజు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు మంత్రులు దోచే విధంగా దోచుకుంటా ఉంటే విప్పుకోవాలా సార్? ఫైనల్ అంతిమ లబ్ధిదారు ప్రజలు. అదే నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించాడు. కార్యకర్తలకు డబ్బులు దోచిపెట్టాం, నాయకులకు దోచిపెట్టాం, ఎమ్మెల్యేలకు డబ్బులు దోచిపెట్టాం. ఇవన్నీ అంతిమ లబ్ధిదారు ప్రజలు. మనము ప్రజాసేవలో మాట్లాడుతున్నాం. చివరికి చెప్పండి టాపిక్ మీద. జోగి రమేష్ విడుదలయ్యే అవకాశం ఉందా? జోగి రమేష్ ఎన్ని రోజులు రిమాండ్ వెళ్ళే అవకాశం ఉంది? మీ పార్టీ చేతులు ఎత్తేసిందని జగన్మోహన్ రెడ్డి గారు మాట తూచి నేను పట్టించుకోలేని అంటున్నారని బయట టాక్ నడుస్తుంది, వాస్తవం ఉందా? సార్, ఇప్పుడు జోగి రమేష్ గారు అరెస్ట్ అనేటువంటిది అక్రమం, అన్యాయం. ఎందుకంటే
దీంట్లో అతి ముఖ్యమైనటువంటి ఇద్దరు ఉన్నారు, సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి, జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి. వాళ్ళని ఈ 25 లిస్టులో లేకుండా వాళ్ళని తప్పించడంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ కుట్ర ఆంతర్యం ఏంటనేటువంటిది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. సురేంద్ర నాయుడు అత్యంత సన్నిహితుడు, అతన్ని ఏ విధంగా కాపాడాడు చంద్రబాబు నాయుడు గారు, అందువల్ల తప్పించాడు, దీంట్లో కూడా తప్పించాడు. ఇంకొకటి సార్ చివరిగా చెప్పండి. ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ విధంగా చేసేటువంటి ప్రక్రియలో ఈ సిట్ అధికారులు ఎస్ఐటి సిట్టా లేకుంటే సిఐటి సిట్టా అనేటువంటి అర్థం కనపరుస్తారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమా లేకుంటే ఇది చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ టీమా సిట్టా అనేటువంటిది అర్థం కనపరుస్తుంది. జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి మా నాయకుడిని మేము ఖచ్చితంగా మా పార్టీ ప్రతి కార్యకర్త కూడా కాపాడుకోవడానికి నిమగ్నం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తలు కానీ మా నాయకుల్ని కాపాడుకోవడంలో ఎక్కడ కానీ వెనకంజ చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం. ప్రతి కార్యకర్తని కాపాడడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు, పార్టీ ముందుంటుంది. జోగి రమేష్ చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మా సహకారం ఉంటుంది. అక్రమ అరెస్టుని ఎదుర్కోవడానికి ప్రతి కార్యకర్త కూడా ముందుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తోడ్పాటుతో జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి ఈ దీంట్లో నుంచి కడిగిన ముత్యంలా బయట వస్తాడు. ఎందుకంటే ఆయనకి ఇటువంటి యొక్క దీంట్లో ఒక్క రవ్వ కూడా సంబంధం లేనటువంటి కేసు. చంద్రబాబుని ప్రశ్నిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఇంటికి అప్పుడెప్పుడో దాడికి పోయాడు అనేటువంటి కుట్ర కోణంలో ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేపిస్తున్నారు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా ఈజీ అయినటువంటి కార్యక్రమాలు సార్. ఎందుకంటే 2014-19లో ఆయన ప్రివిలేజ్ సుంకాన్ని తగ్గిస్తూ 5,000 కోట్ల రూపాయలు బీవరేజ్ కార్పొరేషన్ నష్టం కల్పిస్తూ వేల కోట్ల రూపాయలు దోచేసిన పరిస్థితి. ఆ కేసులో కూడా చంద్రబాబు నాయుడు ముద్దాయి. ఆ తర్వాత సిసిఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎన్సీఆర్బి రెండు కూడా చెప్తా ఉండే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో ఏ విధమైనటువంటి మద్యం లావాదేవీల్లో అక్రమాలు జరగలేదు, చాలా ట్రాన్స్పరెంట్గా జరిగిందని చెప్పని సిసిఐ చెప్తున్నా. కానీ మిథున్ రెడ్డి మీద, చెవిరెడ్డి భాస్కర్ మీద, సంబంధం లేని వ్యక్తుల మీద ఈరోజు అక్రమ కేసులు బనాయించి వాళ్ళని దుర్మార్గంగా ఈ రోజు కూడా ఇదే పందాలో జోగి రమేష్ మీద అక్రమ కేసులు పెట్టాడు. ఖచ్చితంగా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పునీతులై కడిగిన ముత్యంలో రాకపోతే అప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చేలోపు రోజా గారు ఏదో ఆడదాం ఆంధ్ర అంటున్నారు, ఆవిడ కూడా ముత్యంలో బయటకు వచ్చి ఆడదాం ఆంధ్ర జరిగినటువంటి కార్యక్రమమే 1,115 కోట్ల రూపాయలు టోటల్ ఆడదాం ఆంధ్ర కార్యక్రమమే. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటి, దాంట్లో 400 కోట్లు జోబులు మారినాయి అంటారు. 400 కోట్లు జోబీలు ఎట్ట మారినాయి? సో తక్కువ అంటారు మీరు మారినాయి కాదు సార్. మీరు ఒకటి ఆలోచించండి, మీరు దాన్ని వక్రీకరించి మాట్లాడద్దు ప్లీజ్ దయచేసి. 115 కోట్ల రూపాయల ఆ ప్రాజెక్ట్ అయితే 400 కోట్ల రూపాయలతో జోబులు మారినాయని చెప్పి మీరు చెప్పండి. ఇప్పుడు అంత ట్రాన్స్పరెంట్గా జరిగిన కార్యక్రమాలు సార్ ఇవన్నీ. ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా అర్థమయ్యే తుది రోజా గారి విషయంలో నేను కరాకంటిగా చెప్పగలను సార్. నిస్వార్థమైనటువంటి నాయకురాలు రోజమ్మకి మీద పెట్టినటువంటి మచ్చతో ఆమె కూడా ఇద్దరమ్మల్లో ఏ అమ్మ మంచిది సార్? షర్మిలమ్మ గురించి మాకేం అవసరం సార్, మా పార్టీ కాదు మాకు సంబంధం లేని వ్యక్తి ఆమె. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలేమి మాకు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలతో మాకేం పని సార్? మా పార్టీ కార్యకర్తలను నాయకులను కాపాడుకునే పద్ధతి మాది. మా పార్టీ నాయకుల్ని టికెట్ లేదంట, నిజమేనా? ఖచ్చితంగా వస్తుంది సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారికి టికెట్ ఇస్తారు, దాంట్లో మార్పే లేదు. ఎందుకంటే రోజా గారు ఈ రోజు నిస్వార్థంగా ఆ నియోజకవర్గంలో పనిచేస్తా ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి రోజా మీద అభిమానం ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రోజమ్మకి అభిమానం ఉంది. ఖచ్చితంగా ఆ నియోజకవర్గం టికెట్ రోజా గారికి వస్తుంది. వైఎస్ఆర్ పార్టీ నగిరి ఉన్న గ్రూపుల్లో రోజమ్మ గారి వైపు మీరు ఉన్నారు అంతే కదా? ఖచ్చితంగా 100% రోజా గారికి టికెట్ ఇస్తారు. రైట్ కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. జోగి రమేష్ గారు రిమాండ్ ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? దీనిలో నుంచి ఆయన బయటపడే అవకాశం ఉందా? వైసీపీ ఆరోపిస్తున్నట్టు ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమా? కంక్లూడ్ చేయండి ప్లీజ్ కృష్ణవేణి గారు. అధికారులు అనేవాళ్ళు అంటే వీళ్ళన్నట్టు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఈ రోజు ఇస్తున్నటువంటి ప్రతిదీ కూడా చూస్తున్నారండి. అంటే సిట్ అధికారులు వాళ్ళు ఎంక్వైరీలో 1300 పేజీల సాక్షిని తయారు చేశారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ పరిస్థితి. కానీ దాన్ని కోర్టు ముందు ఉంచారు. ఆ తర్వాత రిమాండ్ ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అన్నది అది కోర్టు పరిధిలో ఉంటుంది. అప్పుడు అధికారులు చూసుకుంటారు. కానీ వాళ్ళు పుట్టిన ప్రభుత్వం మీద వీళ్ళ కక్ష సాధింపుగా అరెస్టులు చేస్తున్నారు అనేది మాత్రం అవాస్తవం అండి. మాకంత అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు మాకు ఒక